లల్లి కనిపించడం లేదురా, గంట నుంచి ఏమైపోయింది? మేము కూడా లల్లి కోసం వెతుకుతున్నాం మామయ్య. ఇప్పుడు బెల్లం పక్కన చేయమల్లా అతుక్కుని ఉండేవారు కదయ్యా, మీకు తెలియపోవటం ఏంటి? చంద్రం ఎంత చక్కగా ఇన్స్పెక్టర్ అయిపోయాడు. చంద్రమా? చంద్రమా? చంద్రం భలే ఏమిటి ఇంద్రసేన వర్మ గారు, ఈ మధ్య తరచుగా మీరు శిలా విగ్రహంలా మారిపోతున్నారేమిటి? నా ఆకారం సంగతి సరే, నీ రాక కారణం ఎవరు నిన్ను ఇక్కడికి రమ్మన్నాడు? చీకటిని చీల్చుకుంటూ సూర్యుడు రావటం, నేరస్తులు వెతుక్కుంటూ పోలీసులు రావటం సహజం. ఇక నేరస్తులు ఎవరు లేరు. ఉన్నారు. మైనారిటీ తీరిన లలితకు బలవంతంగా పెళ్లి చేయాలనుకునే వాళ్ళు మీలోనే ఉన్నారు. అదే జరిగితే మీ చేతులకు బేడీలు ఖాయం. చంద్రం, ఇన్స్పెక్టర్ చంద్రం. లలిత, ఇక నువ్వు ఇంట్లో నిర్భయంగా ఉండొచ్చు. ఏమైనా అవసరం అయితే నాకు కబురు చేయి, వస్తాను. బావా, వీడి పేరు జమదగ్నిగా చంద్రం అంటావేమిటి? ఊరుకోవయా చంద్రం. కాదండి, జమదగ్ని. ఇదిగో ఆల్జబ్రా, నీకేమన్నా గుండె గాబరాగా ఉందా? వాడి పేరు చంద్రం. కాదు బావా, అనుక్షణం అడుగడుగున గుండెలో మంటలు రేపే వీడు జమదగ్నే. అబ్బా, ఏమి చెయ్యా? వీడు అమ్మాయి దగ్గర పిఏగా పనిచేశాడు, అమ్మాయిని తీసుకువెళ్ళిపోయింది కూడా వీడే. వీడి పేరు చంద్రం. బావా, కాకి దుస్తులు చూసి కంగారు పడుతున్నావు కానీ వీడు జమదగ్నే. ఇదిగో నాకు సిరత్తుకు వచ్చిందంటే మిమ్మల్ని చింతలపూడి పంపించి చింతకాయ పచ్చడి కింద కొట్టించేస్తాను. మీరెందుకు కొట్టించడం? ఆ జమదగ్నే కొట్టించాడు చింతకాయ పచ్చడి. ఏమిటయ్యా మీరనేది? నిజం బావా, కావాలంటే 1,00,000 మందితో సాక్ష్యం ఇప్పిస్తాను, వీడు జమదగ్నే. వీడే జమదగ్ని. వాడు వీడు ఒకటి కానప్పుడు వీడు వాడు ఒక్కలాగే ఎలా ఉన్నారు? వీడు వేరు వాడు వేరా, లేక వాడు వీడు వీడు వాడు వేరు వేరా? వేరు వేరుగా వాడు వీడు ఉన్నప్పుడు వీడు వాడు ఒక్కలాగే ఎలా ఉన్నారు? అసలు వాడు వీడు వేరు వేరుని ఎందుకు అనుకోవాలండి? ఎందుకు అనుకోవాలి? ఒక్కడే వాడే వీడై, వీడే వాడై, ఒక్కడే వేరు వేరై. నన్ను కన్ఫ్యూజ్ చెయ్యొద్దు. వాడెవడో వీడెవడో ఎవడు ఎవడో తెలిసి చెప్పగల మగవాడెవడు? ఐడియా పనికొచ్చేదైతే చెప్పు. పెన్సిల్ ఇంజక్షన్ లా పనిచేస్తా. చెప్పు. ఆ జమదగ్ని గాడి ప్రజా వైద్యశాల ఈ రోజే ప్రారంభోత్సవం. మనందరం కలిసి అక్కడికి వెడదాం. జమదగ్ని ఎలాగో అక్కడ తప్పకుండా ఉంటాడు. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్దాం. అక్కడ కనుక చంద్రం ఉన్నట్టయితే ఇద్దరు వేరు వేరన్నమాట. చంద్రం లేకపోతే ఒక్కడే వీడే వాడై, వాడే వీడై. ఇక ఆఫ్ చేసి ఆరోగ్యాన్ని కొనుగోలు చేయటానికి, వైద్యాన్ని అమ్ముకోవటానికి అలవాటు పడిన ఈ సమాజం కళ్ళు తెరిపించడానికి నిరంతర కృషితో పూర్తి చేసినది ప్రజా వైద్యశాల. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరని ప్రశ్నించాడు ఒక మహాకవి. ఆ ప్రశ్నకు సమాధానంగా రాళ్లెత్తిన శ్రామికులందరికీ ఈ ప్రజా వైద్యశాలను అంకితం చేస్తున్నాను. పల్లెటూళ్లలో పుట్టి పట్టణాల్లో వైద్య వృత్తి చదివి తిరిగి పల్లెసీమల్లో అడుగు పెట్టడానికి విజ్ఞానులు వెనకడుగు వేస్తున్న ఈ రోజుల్లో ఇక్కడ మీ ఎదురుగా కూర్చున్న ఈ డాక్టర్లందరూ ఉచితంగా వైద్యం చేయడానికి అంగీకరించారని తెలియజేయడానికి సంతోషిస్తూ ఈ డాక్టర్లందరికీ నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇక్కడ వీడున్నాడు, అక్కడ వాడున్నాడేమో చూసొద్దాం. పదండి పదండి. ఏమిటి వర్మగారు ఇలా వచ్చారు? ఈ ప్రజా వైద్యశాలకు ఓపెనింగ్ పేషెంట్ మీరేనా? రాత్రి నుంచి ఒకటే. మరి మీకు జలుబు రొంపా పడిసేమో. మీరేమిటి గుండె మీద చేపెట్టుకుంటున్నారు? హార్ట్ అటాకా? ఇప్పుడే మొదలైంది. నాకేం చెప్పలేదు, మా బ్రదర్ కి కుక్క బుద్ధి వచ్చింది, అదేమైనా తగ్గిస్తారేమోనని ఇక్కడికి వచ్చాను. నమస్కారం బాబు. ఓ, శ్రమ చేయటం మొదలు పెట్టావన్నమాట. అవును బాబు, ఎక్కడో చోట పని చేసుకుని బతకమని మీరేగా చెప్పారు. అక్కడో ఇక్కడో పనిచేస్తే మీకు తెలుస్తుందో లేదోనని మీ ఆసుపత్రినే పని కుదిరాను బాబు. ఇంతకు ముందు ఉన్నవాళ్ల జేబులు తుడిచిపెట్టిన నీ చేతులతో ఇప్పుడు పేదవాళ్లు నడిచిన నేలను తుడిస్తే చేసిన పాపం చెల్లిపోతుంది, పై జన్మకు పుణ్యం మిగిలిపోతుంది. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. ఏమిటి అలా చూస్తున్నారు? నేను మీలా ఉన్నాననే? నేను ఆంతర్యానికి విలువిస్తాను కానీ ఆకారానికి విలువివ్వను. మీ ఆంతర్యం అంత మంచిదైతే అందరినీ ఎందుకు మోసం చేస్తున్నారు? లేడీని కొట్టి సింహం తినటం మృగధర్మం, ఉన్నవాడిని కొట్టి లేనివాడికి పెట్టడం సాంఘిక ధర్మం. అలాగా బోన్లో పెట్టే వరకే సింహం తన ఇష్టం వచ్చినట్టు వేటాడగలుగుతుంది.
బోన్లో పెట్టాక దానికి మిగిలేవి కుప్పిగంతులు మాత్రమే. ఇన్స్పెక్టర్, ఇది సర్కస్ సింహం కాదు, జనారణ్యాన్ని గడగడలాడించే మృగరాజు. పంజా విప్పుతుందే తప్ప పట్టుబడదు. చూడు, పసివాడి ఆట ఆడుకోవచ్చు కానీ వేటాడుకోవటానికి ప్రయత్నించకు, దెబ్బతింటావు. అబ్బా, వాడు వీడు ఒక్కటి కాదని తేలిపోయింది. కానీ మరి వాడు వీడు ఒక్కలాగే ఎలా ఉన్నారు? నాకు తెలుసుగా. తెలిస్తే చెప్పరా? విప్పితే చెబుతా. చెబితేనే విప్పుతా. విప్పితేనే చెబుతా. విప్పితే కరుస్తావేమోరా? మిమ్మల్ని కరవడమేంటి స్వామి, మీ విశ్వాస పాత్రుణ్ణి. సరే విప్పరా. చాలు చాలులేరా, నీ విశ్వాసాన్ని విస్కీలో కలిపి తాగయ్యా. చెప్పు, వీడెవడు వాడెవడు? వాడు పార్వతమ్మ కొడుకు, వీడు జానకమ్మ కొడుకు. రాజు, ఇద్దరూ మనకు శత్రువులేనన్నమాట. వాళ్ళిద్దరినీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి చిర్రెత్తుకొచ్చేటట్టు చేసి చిత కొట్టుకునేటట్టు చేస్తాను. వెంటనే ఆ చంద్రంగాడికి ఫోన్ చేసి ఆట మొదలు పెడతాను. యమదగ్ని ఒక మనిషిని చంపి ఆ శవాన్ని కారు డిక్కీలో వేసుకుని వెళ్తున్నాడా? మిస్టర్ జమదగ్ని, తప్పించుకోవటం మీ నేరస్తులకు అలవాటైతే పట్టి బంధించడం మా చట్టానికి అలవాటు. మిస్టర్ ఇన్స్పెక్టర్, నేరస్తుడన్నందుకే ఒకసారి మందలించి వదిలేశాను. మరొక్కసారి ఆ పదం ఉపయోగిస్తే ఒరువు నష్టం దావా వేయవలసి వస్తుంది. అప్పుడు నీ దగ్గర వేలం వేయటానికి కాకి బట్టలు తప్ప ఇంకేమీ మిగలవు. అవి కొనటానికి ఎవ్వడూ ముందుకు రాడు. బెదిరిస్తున్నావా? వాస్తవాన్ని వివరిస్తున్నాను. అయితే నువ్వు నేరస్తుడవని ఇప్పుడే నిరూపిస్తాను. ఏమిటిది? నీ కారు డిక్కీలో శవాన్ని పెట్టుకుని నన్ను అడుగుతున్నావా? నన్ను నేరస్తుడిగా నిరూపించడానికి ఎవరో ఇది ఏర్పాటు చేస్తే నువ్వు మూర్ఖంగా నా వెంట పడ్డావు. షడప్! ఇతన్ని హత్య చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. తర్వాత నువ్వే బాధపడతావు. ఎందుకో తెలుసా? ఈ శవం మీద నా వేలిముద్రలుండవు. ఈ మనిషి శవంగా మారటానికి కారణమైన ఆయుధం నా దగ్గర నీకు దొరకదు. కనీసం ఈ మనిషికి నాకు ఉన్న సంబంధం ఏమిటో కూడా నువ్వు నిరూపించలేవు. అప్పుడు నాకు బదులు నువ్వు జైలుకు వెళ్ళవలసి వస్తుంది. నా గురించి తెలిసిన వాడెవడు ఇంతవరకు నా మీద చెయ్యి వేయలేదు. పోలీసులతో నేనెప్పుడూ చెయ్యి కలపలేదు. నాతో తలపడ్డానికి నా వృత్తే నీకు అడ్డమైతే
హత్య చేసి శవాన్ని కారులో వేసుకుని. పొరపాటు, అతను హత్య చేయబడలేదు. 3 రోజుల క్రితం గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయాడు. ఈ హాస్పిటల్ వార్డ్ బాయ్స్ డబ్బు కక్కుర్తిపడి ఆ శవాన్ని ఎవరికో అమ్మారు. ఎస్పీ గారు, మీ కుర్ర ఇన్స్పెక్టర్ కి సెక్షన్ 309 గురించి కొంచెం వివరంగా చెప్పండి. లేకపోతే ఆవేశం అతనిలో ఉన్న ఆదర్శాన్ని చంపేస్తుంది. ఇక్కడికి దగ్గరలో సన్యాసాశ్రమం ఎక్కడుంది? ఓ 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎందుకు? వెళ్ళి జాయిన్ అయిపోదామని. మరీ అంత నిరాశ పడిపోతే ఎలా బావా? నిరాశగాకేముందయ్యా? ఎక్స్ పార్టీ వాళ్ళని ఏమీ చేయలేని ఎదవలనిపించుకోవడం కన్నా సన్నాసులం అనిపించుకోవడం బెటరు. పదని జాయిన్ అయిపోదాం. ఒకసారి దెబ్బతింటే తిన్నాం. నువ్వు కొడితే మరో ఆలోచన ఉంది. మరి ఏంటది? ఏమీ లేదు. లల్లిని మా పెద్దాడికిచ్చి పెళ్లి చేస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది. ఆలోచించు బావా. లల్లి పెళ్లి జరిగిపోయిందనుకో, దాన్ని కోరుకున్న చంద్రం తట్టుకోలేడు. వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు. దాంతో ఒక శత్రువు తగ్గినట్టే. ఇంకేం ఆలోచించకండి. ఇందులో ఆల్జీబ్రా ఏమీ లేదు. సింపుల్ మ్యాథమెటిక్స్. నేను ఆలోచించిన సంగతి అలా ఉంచు. ఆ చంద్రం మీద మనసు పెట్టుకున్న లల్లి ఒప్పుకోవద్దు. నువ్వేం బెంగపెట్టుకోకు మామయ్య. సీతాదేవిని రాక్షసులు కాపలా కాసినట్టుగా లల్లిని మేము గదిలో పెట్టి పెళ్ళయ్యే వరకు ఎక్కడికి పోకుండా రాక్షసులాగా కాపలా కాస్తుంటాం. మేము జమదగ్ని గారిని కలవటానికి వచ్చాం. పనేమిటో చెప్పండి. వారికి మీరు ఏమవుతారు? సెక్రటరీ, ఏమిటి ఇలా వచ్చారు? మేము కొత్తగా హౌస్ సర్జరీ పూర్తి చేసిన డాక్టర్లం. మీరు కట్టించిన ప్రజా వైద్యశాలలో ఉచితంగా పనిచేసి మీ ఆశయాలకు అండగా నిలవాలని వచ్చాం. ఆర్థికంగా సాయపడే వాళ్ళకి ఈ జమదగ్ని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. రేపే మీరంతా వచ్చి డ్యూటీలో జాయిన్ కావచ్చు. చూడండి, నేను మీ సెక్రటరీ అని వాళ్ళతో ఎందుకు చెప్పారు? మళ్ళీ నా పరువు కాపాడడానికి, వాళ్ళతో నువ్వు నా భార్యవే అని చెప్పకుండా ఉండటానికి. మీ మనసు మారదా? మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని అది అర్థం చేసుకోలేదా? విజయ, ఈ హృదయం ఒక సముద్రం లాంటిది. ఇందులో ఎక్కడో అనురాగం అనే ఆణిముత్యం ఉంది. దాన్ని నువ్వు అందుకోగలగాలంటే ఈ గాంభీర్యాన్ని తట్టుకోవాలి. ఇందులో ఉన్న బడబాగ్నిని చల్లార్చగలగాలి. అంతరాంతరాల లోతుల్లోకి వెళ్ళగలిగితే ఆ ముత్యం నీకు దొరుకుతుంది. మీ మనసులో ఉన్న ముత్యాన్ని నేనే దోచుకుంటాను, సొంతం చేసుకుంటాను. చాచి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.